మన రితికా నాయక్ అన్నట్లు ఆ హీరోయిన్ క్యారెక్టర్ వేరే ఉంది, జాతీయ గారి వేరే లెవెల్. మన శ్రీయ గారు కూడా యాక్టింగ్ తో చంపి పడేశారు. ఆమె అప్పుడు పిన్ని క్యారెక్టర్ చేసింది తేజ సజ్జాకి, ఇప్పుడు మదర్ క్యారెక్టర్ లో కూడా చాలా బాగా చేసింది యాక్టింగ్ అయితే. మీరే అందరూ చూడాలి, ముంబైలో ఉంటుంది ఐశ్వర్య రాయ్, తప్పకుండా మీరంతా చూడాలి. మీరాయ్ అవసరం బోరింగ్ షాట్ ఎక్కడా లేదు, బోరింగ్ షాట్ లేనే లేదు, ఎక్కడ బోరింగ్ షాట్ లేనే లేదు. ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు నేను ఒక్క నెగిటివ్ దొరికిద్దేమో చూశాను, ఇంత కూడా నెగిటివ్ దొరకలేదు ఇప్పటికి. లేదు 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 లేదు, ల్యాగ్ ఏం లేదు. ల్యాగ్ ఉన్న దగ్గర అక్కడక్కడ మన గెటప్ సీన్ కామెడీ తోటి చించి పడేశారు. జగత్ బాబు గారా, ఆయన ఎంట్రీ కూడా వేరే ఉంది. ఈ మూవీ చూస్తుంటే ఒకటే గుర్తొస్తుంది, మన ఇండియా రేంజ్ పెరిగిపోయింది. ఉందిగా రాముడిది. రాముడిని ఇంతవరకు ఎవరు చూడలేదు, ఆయన బొమ్మ ఉంటేనే అది క్యామియో, ఇంకేముంది ఆయన బొమ్మ పెట్టారు కదా. హనుమాన్ తర్వాత దానికి మించిన ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసింది ఈ మూవీ. కలెక్షన్స్ కూడా దానికి మించి వస్తాయని నేను అనుకుంటున్నాను. విజువల్స్ ఇంకా చెప్పాల్సిన అవసరం, ఆ గ్రాఫిక్స్ అండ్ ఒరిజినల్ గా ఎక్కడో తీశారని అనిపించింది, కాకపోతే మొత్తం గ్రాఫిక్స్. ఆ గద్ద షాట్స్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఒకటే డైలాగ్ చెప్తున్నా తేజ సజ్జాది, వినండి. నేనెవరో తెలియని మనుషులు నన్ను ఆదరిస్తున్నారు, నన్ను కన్న తల్లి నన్ను నమ్మింది, ఇక నేను నమ్మాల్సిందే మిగిలింది అన్నట్టు చూపెట్టాడు వేరే లెవెల్లో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇంకా చెప్పాల్సిన విషయం కాదండి. బ్యాక్గ్రౌండ్ అసలు మామూలు బ్యాక్గ్రౌండ్ కాదు, మ్యూజిక్ తోటి చంపి పడేశాడు. ఇది మిరాయ్, ఇది మిరాయ్ అనమాట, అందుకే కట్టబట్టుకొని తిరుగుతున్నా. మిరాయ్ అన్నట్టు 5కి 4.8 ఇవ్వచ్చు, అంత బాగుంది. అసలు లాస్ట్ కి ఏమైనా బోర్ కొట్టిద్దని సన్నివేశంలో శ్రీరాముడు క్యారెక్టర్ పెట్టేశారు, బాగుంది. సాంగ్ లేదు.